ఒక దారుణమైన వార్త చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను గర్భవతి అని కూడా చూడకుండా బండరాయితో మోది హత్య చేసేందుకు ప్రయత్నించాడు కసాయి భర్త. నాడి రోడ్డు మీద భార్యపై బండరాయితో దాడి చేయడంతో బాధితురాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ కొండాపూర్లో జరిగింది దారుణ ఘటన. హఫీజ్పేట్లో నివాసం ఉంటున్న బసూరత్ కోల్కతాకు చెందిన బాబ్నా పర్వీన్ ప్రేమించి గత ఏడాది అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు. భార్య గర్భవతి కావడంతో కొండాపూర్లోని సిఆర్ లైఫ్ ఆసుపత్రిలో చేర్పించాడు. 2 రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత పర్వీన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బయటికి రాగానే హాస్పిటల్ ముందే భార్యాభర్తలు గొడవపడ్డారు. ఉద్రేగానికి గురైన భర్త రోడ్డుపైనే భార్యపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని పోలీసులు హాస్పిటల్కి తరలించారు. కోమాలో ఉన్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఇలాంటి దారుణం చూస్తున్నాం. ఇది మనిషా పశువా అనే విధంగా ప్రవర్తించిన అతని మానసిక పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు పోలీసులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎసరి కొండాపూర్ నడి రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. గర్భవతిగా ఉన్న తన భార్య పైన ఒక భర్త అతి దారుణంగా బండరాయితో 3 మరి గాయాల పాలు చేశాడు. అయితే ప్రస్తుతం ఆ మహిళ కోమాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే తను గర్భవతిగా ఉండడంతో కొండాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడికి తీసుకుని వెళ్లారు. అయితే ఆ సమయంలో 2 రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం 2 రోజుల తర్వాత హాస్పిటల్ బయటకు వచ్చింది. అయితే ఆ తర్వాత అక్కడే ఒక చిన్న గొడవ అవ్వడంతో పూర్తిగా ఉద్రేకానికి లోనైన తన భర్త పూర్తిగా అక్కడ పక్కనే ఉన్న ఒక రాయి తీసుకొని తనపై అతి